హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా? ఇవి బెండకాయ ముక్కలు. ఈ బెండకాయ ముక్కలు ఉప్పు, పసుపు, తాలింపు గింజలు వేసి చక్కగా మగ్గబెట్టడం ఏం కాదులే కానీ వేయించా. చూసారా? ఇదిగో ఇలా వేగింది. ఇలా వేగినాక దీనిలో ఇప్పుడు మనం ఒక స్పెషల్ వేస్తున్నామండి. ఓయ్, ఏమి స్పెషల్ తెలుసా? ఈరోజు దీంట్లో కోడిగుడ్డు వేస్తున్నాను. గుడ్డు అంటే దీంట్లో చక్కగా ఉప్పు, పసుపు, కారం, కూరకి సరిపోను కారం వేసేసా దీంట్లోనే. చూసారా? ఇలా వేసుకొని దీన్ని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం బెండకాయ కోడిగుడ్డు కూరని. చూసారా? ఇలా వచ్చింది కదా, మనం తిప్పుదాం. బెండకాయ కోడిగుడ్డు కూర. ఇలా ఫోన్ పట్టుకొని తిప్పటం అంటే కొంచెం ఇబ్బంది అయింది, మీకు నేను చూపిస్తాను ఉండండి. ఈ రివర్స్లో కూడా కొంచెం మగ్గితే అప్పుడు మనం మార్చుకుందాం. చూసారా? బెండకాయ కోడిగుడ్డు కూర చూడండి ఎంత బాగా వేగిందో. బాగుంది కదా? ఏమండి, కూరకి ఏమైద్ది? కూర తింటే ఏం కాదు కదా. మనం బెండకాయ కూర వండుకుంటే ఆమ్లెట్ వేసుకొని తినమా ఏంటి? ఇదిగో సింపుల్. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పొడి మసాలా వేద్దాం. కొంచెం ఆమ్లెట్ టేస్ట్ కదా, మంచి స్పైసీ టేస్ట్ రావాలి కదా. చూడండి, కొంచెం పొడి మసాలా వేస్తున్నా, అంతే, సింపుల్. గుమ్మలాడే బెండకాయ కోడిగుడ్డు ఫ్రై. చూసారా ఫ్రెండ్స్? ఎప్పుడైనా ఇలా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఏముండదు దీంట్లో, మంచిగానే ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.